ఇది 31st మండే పోర్ట్ఫోలియో రివ్యూ. ఆల్రెడీ 30 అయిపోయినాయి కాబట్టి మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు, అన్ని కూడా మన ప్లేలిస్ట్ లో ఉన్నాయి. అండ్ ఈ 31st రివ్యూలో మనం చూద్దాం 54 లక్షల రూపాయలు 44,000 రూపాయలు అనేది 66 లక్షలు ఎలా అయింది అనేది చెక్ చేద్దాం. ఇక్కడ టోటల్ గెయిన్ చూసుకుంటే 11.94 అంటే 12 lakhs అనేది టోటల్ గెయిన్ అనేది ఉంది. పోర్ట్ఫోలియో సిఏజిఆర్ రిటర్న్స్ చూసుకుంటే కనుక 15.5% అనేది ఉంది. సో 15.5% అనేది హై కాదు, తక్కువలో అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ 80,838 అనేది సెన్సెక్స్ ఉంది. యాక్చువల్ గా 52 వీక్ హై అనేది 85,000 ఉంది. అండ్ నిఫ్టీ చూసుకుంటే కనుక 24,776 దగ్గర ఉంది. అండ్ ఆల్ టైమ్ లైక్ 52 వీక్ హై చూసుకుంటే కనుక 26,277 అనేది ఉంది. సో ఈ సినారియోలో ఈ పోర్ట్ఫోలియో అనేది అప్రాక్సిమేట్ 15.5% రిటర్న్ ఇస్తుంది. సో 12 lakhs రిటర్న్ అంటే తక్కువే, ఎందుకంటే ఇది పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఇంకా అప్లికేబుల్ అవ్వట్లేదు. ఎందుకంటే ఇది లాస్ట్ 4 years బ్యాక్ స్టార్ట్ చేసిన ఇన్వెస్ట్మెంట్ అనేది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఏప్రిల్ 2020లో క్లయింట్ 40,000 ఇన్వెస్ట్ చేశారు. 40,000 వల్ల 1.36 lakhs అయింది. ఇక్కడ కెనరా రొబెకో లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ అండ్ రిటర్న్స్ చూసుకుంటే 25.74% అనేది ఉంది. సో లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ రైట్ టైంలో ఇన్వెస్ట్ చేసినట్లయితే మీకు వెల్త్ క్రియేషన్ చాలా ఈజీ ఉంటుంది. సో సిప్ అనేది ఎస్ఐపి మంత్లీ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తాం. దానికి ఇంకా మంచి టైము చెడ్డ టైము అన్ను ఇదేం ఉండదు, ఇంకా మంత్లీ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తాం. బట్ మీరు లంసమ్ ఇన్వెస్ట్ చేయాలంటే మాత్రం దానికి ఒక రైట్ టైం ఉండాలి అండ్ రైట్ ఫండ్ లో కూడా పెట్టాలి. కొన్ని ఫండ్స్ సైక్లికల్ గా రన్ అవుతూ ఉంటాయి. సో మన రైట్ టైంలో ఈవెన్ రాంగ్ ఫండ్ లో పెట్టినా గానీ మన వెల్త్ అనేది పెద్దగా గ్రో అవ్వదు. సో ఇక్కడ రైట్ టైం కాబట్టి ఇది బాగా గ్రో అయింది. మీరు చూడొచ్చు 1.36 lakhs అనేది ఒక ఫండ్ లో. ఇది 40,000 కాకుండా 4 లక్షల రూపాయలు అని అనుకోండి, ఇది 13.6 lakhs అయ్యేది. సో లైక్ దట్ మన వెల్త్ అనేది గ్రో అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకొక 30,000 పెట్టారు 2021 లో, అది మనం చూడొచ్చు 49,000 దాకా అయింది. అంటే ఇది రైట్ టైం కాదు ఈ ఫండ్ కి. సేమ్ ఫండ్ అనుకున్నా గానీ వేరే దానిలో వేరే టైంలో పెట్టడం మూలంగా ఇది డిఫరెంట్ అయింది. సో దాని తర్వాత మళ్ళీ పెట్టారు 25,000 అండ్ 50,000, 75,000 అయింది టోటల్. అండ్ ఇది 1,31,000 అయింది. సో ఇక్కడ 22% రిటర్న్ అనేది చూడొచ్చు. సో లైక్ దట్ మనం పెట్టే ఫండ్ బట్టి మనం పెట్టే రైట్ టైం బట్టి ఇది కంప్లీట్ గా మారిపోతూ ఉంటుంది. నెక్స్ట్ డిఎస్పీ హెల్త్ కేర్ ఫండ్ లో టోటల్ 50,000 పెట్టారు. ఇది 51,000 అయింది. పెద్దగా రిటర్న్ ఏం కనిపించలేదు, ఎందుకంటే ఇది 2025 లో ఇన్వెస్ట్ చేసిన ఫండ్, ఏప్రిల్ 2025. సో జస్ట్ 4-5 months అవుతుంది కాబట్టి పెద్దగా లేదు. అండ్ 10.13% అనేది రిటర్న్. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్, ఇది కూడా రీసెంట్ గా ఇన్వెస్ట్ చేస్తుంది. అండ్ హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఫండ్ ఎస్ఐపి అనేది మాత్రం 2023 నుంచి చేస్తున్నారు. సో 3,000 ఎస్ఐపి మీరు చూసుకుంటే కనుక దాని తర్వాత పెంచారు మధ్యలో. అండ్ 1,20,000 వల్ల 1,36,000 అయింది. 17.22% అనేది రిటర్న్ మనం చూడొచ్చు. నెక్స్ట్ హెచ్ఎస్బిసి స్మాల్ క్యాప్ ఫండ్, ఇది 2024 నుంచి చేస్తూ మధ్యలో ఒక లంసమ్ ఇన్వెస్ట్మెంట్ జరిగింది 3,05,000 అనేది. టోటల్ 4 lakh ఇన్వెస్ట్మెంట్ 4,57,000 అయింది. ఈవెన్ తో ఇది రీసెంట్ ఇన్వెస్ట్మెంట్ లైక్ లాస్ట్ 1 year రిటర్న్ అనేది మనం చెక్ చేసుకుంటే 57,000 రూపాయల ప్రాఫిట్ అనేది వచ్చింది. 27% రిటర్న్ అనేది చూడొచ్చు. సో లైక్ దట్ మీరు కన్సిస్టెంట్ గా ఇన్వెస్ట్ చేస్తూ ఎస్ఐపిస్ ఇన్వెస్ట్ చేస్తూ మధ్యలో డబ్బులు ఉన్నప్పుడు లంసమ్స్ ఇన్వెస్ట్ చేశారు అంటే అది మీ వెల్త్ క్రియేషన్ ని బాగా యాక్సలరేట్ చేస్తుంది. మీరు అనుకున్న ఫైనాన్షియల్ గోల్స్ ఫాస్ట్ గా మీట్ అవడానికి అది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ భారత్ కన్సంప్షన్ ఫండ్, ఇది 2,000 ఇన్వెస్ట్మెంట్ అనేది మధ్యలో ఒకసారి 20,000 చేశారు. టోటల్ 60,000 ఇన్వెస్ట్ చేశారు. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేటప్పటికి 72,000 ఉంది. 13.54% రిటర్న్. సో ఈ కన్సంప్షన్ ఫండ్ అనేది ఇప్పుడు ప్రెసెంట్ జిఎస్టీ రిఫార్మ్స్ జరిగాయి కాబట్టి ఇది బాగా పర్ఫార్మ్ చేసే ఛాన్స్ ఉంది ఇప్పటి నుంచి. సో నెక్స్ట్ 1 year or 2 years లో ఇది బాగా పర్ఫార్మ్ చేస్తుంది. నెక్స్ట్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లార్జ్ క్యాప్ ఫండ్, ఇది కూడా చూడొచ్చు 26,000, 10,000 ఇలా డిఫరెంట్ ఫండ్స్ లో క్లయింట్ ఇన్వెస్ట్ చేస్తూ వచ్చారు. నెక్స్ట్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మల్టీ అసెట్ ఫండ్ అనేది చూడొచ్చు 7,000 రూపాయలు ఎస్ఐపి అనేది చేస్తున్నారు. 95,000 వల్ల 1,02,000 అయింది. 11.52. సో రీసెంట్ గా ఇన్వెస్ట్ చేసేవి పెద్దగా గ్రో అవ్వరు. అంటే దట్ మీన్ అది టైం పడుతుంది అది గ్రో అవడానికి. మినిమం మీరు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే ఒక 5 year మీరు టైం ఇవ్వాలి. నెక్స్ట్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ టెక్నాలజీ ఫండ్ 1,04,000 ఇన్వెస్ట్ చేశారు. ఇక్కడ ఒక 15,000 మధ్యలో. సో 1,20,000 అప్రాక్సిమేట్ ఇన్వెస్ట్ చేస్తే 1,64,000 అనేది అయింది. అండ్ 17.14% రిటర్న్. సో 44,000 ప్రాఫిట్ అనేది ఒక ఫండ్ నుంచి వచ్చింది. సో లైక్ దట్ మీరు ప్రాపర్ గా ఇన్వెస్ట్ చేసుకుంటే మీరు చూడొచ్చు. ఇక్కడ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ వాల్యూ ఫండ్ మీరు చూడండి సెప్టెంబర్ 2024 లో ఇన్వెస్ట్ చేశారు. టోటల్ 1,15,10,000 1,11,000 అయింది. అండ్ ఇప్పుడు చూసుకుంటే కనుక దీని వాల్యూ అనేది 1,10,000 ఉంది. సో మనీ అనేది గ్రో అవ్వలేదు, ఇంకా 610 రూపీస్ నెగిటివ్ లోకి వచ్చింది. సో దిస్ ఇస్ వై నేను చెప్పేది ఏంటంటే మీరు రైట్ ఫండ్ లో రైట్ టైంలో ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఓవరాల్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కోటక్ మిడ్ క్యాప్ ఫండ్, సో 5,500 ఇలా మొత్తం పెట్టారు. 1,94,000 అన్నారు. 2,88,000 అయింది. టోటల్ 84,000 ప్రాఫిట్ వచ్చింది. 25% రిటర్న్. సో దిస్ ఇస్ హౌ మనీ మేనేజ్మెంట్ ఆర్
ప్రాపర్ స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ ప్లానింగ్ తో ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుంది అనేది ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఓవరాల్ గా మీరు చెక్ చేయొచ్చు. 54,44,000 అనేది ఈ అన్ని ఫండ్స్ నుంచి క్లయింట్ ఇన్వెస్ట్ చేసింది. ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేటప్పటికి 66,38,000 అనేది ఇక్కడ చూడొచ్చు. అండ్ ప్రాఫిట్ వచ్చేటప్పటికి 8,87,000 అండ్ ఇక్కడ ఒక 3,07,000 టోటల్ చూడొచ్చు. సో 15.5% రిటర్న్ లెక్కన టోటల్ మనకి ఇక్కడ అప్రాక్సిమేట్ 11,94,000 అనేది బెనిఫిట్ అనేది ఇక్కడ వచ్చింది. సో సేమ్ ఇన్వెస్ట్మెంట్స్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే ఈ 12 lakh కల్లా మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కంటే డబుల్ అవుతుంది. అంటే క్లయింట్ ఇప్పటి వరకు 55 లక్షల దాకా ఇన్వెస్ట్ చేశారు. సో పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ప్రాపర్ గా వర్కౌట్ అయితే మనకు వచ్చే రిటర్న్ 1 crore దాటిపోతుంది అనమాట. సో దానికి కొంచెం టైం ఇవ్వాలి. మనం ఇప్పుడు ఎర్లీ స్టేజ్ లో ఉన్నాం కాబట్టి దానికి కొంచెం టైం పడుతుంది. ఓకే, సో స్టార్ట్ నౌ. ఇప్పుడు కాకపోతే ఇంక తర్వాత ఎప్పుడో చేద్దాం అనేది మీరు పెట్టుకోవద్దు. స్టార్ట్ నౌ. సో ఈ రోజు ఇంకొక కాన్సెప్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కనుక గోల్డ్ ప్రైసెస్ అనేది బాగా పెరుగుతున్నాయి. సో ఇప్పుడు ప్రీవియస్ గా చూసుకుంటే 1 lakh ఉండేది గోల్డ్ ప్రైస్. సో 1 year బ్యాక్ 73,680 అనేది గోల్డ్ ఉంది. అండ్ ఇప్పుడు చూసుకుంటే కనుక 1,10,000 దాకా వెళ్ళిపోయింది. అండ్ ఈవెన్ అంతకు ముందు ఒక 2016, 2017 ఆ టైంలో చూసుకుంటే 20-30 వేలకి 25,000కి ఈ టైప్ లో కూడా వచ్చేది. బట్ దాని తర్వాత ఇది పెరుగుతూ గోల్డ్ ప్రైస్ అనేది బాగా పెరిగింది. సో ఇది పెరుగుతుంది కదా అని చెప్పి మీరు హడావిడిగా ఇంకా ఎక్కువ గోల్డ్ కొనేయడం లేదంటే ఇంకా తగ్గదు అనేది అనుకోవడం ఈ టైప్ లో చేయొద్దు. సో గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. సమ్ 10% ఆఫ్ ద మనీ అనేది మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు గోల్డ్ లో. బట్ కన్సిస్టెంట్ గా చేసుకుంటూ వెళ్ళండి. ఎవ్రీ మంత్ సమ్ అమౌంట్ అన్నట్టు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళండి. మీ దగ్గర హ్యూజ్ మనీ ఉంది అనుకుంటే దట్ ఈస్ ఓకే. బట్ లేదు అని అనుకుంటే కొంచెం గోల్డ్ కొనుక్కోవడం అనేది బెటర్ ఉంటుంది. అది కూడా గోల్డ్ జ్యువెలరీ షాప్స్ చాలా స్కీమ్స్ పెడుతున్నాయి కాబట్టి వాటిలో ఏదైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే మోర్ మీకు బెనిఫిట్ వచ్చే ఛాన్స్ ఉంది. సో లేదు నేను దీన్ని చేయలేను, నార్మల్ గా నేను ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ వెళ్తానంటే కనుక మ్యూచువల్ ఫండ్స్ లో ఎస్ఐపి అనేది అనదర్ బెస్ట్ వే. లాంగ్ టర్మ్ కి ఇది మీకు బాగా బెనిఫిట్ ఇస్తుంది. నెక్స్ట్ లైవ్ ఎస్ఐపి మీరు చూసుకుంటే కనుక మల్టిపుల్ ఫండ్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. ఇందులో స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, కోటాక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ టోటల్ 10 ఫండ్స్ దాకా ఇవ్వడం జరిగింది. అండ్ ఇవి కొంచెం మోడిఫై చేస్తాము. ఇంకా యాజ్ ఆఫ్ నౌ అయితే కనుక ఇవి కంటిన్యూ చేయొచ్చు. మేబీ 3 to 5 years తర్వాత ఇవన్నీ కొంచెం మోడిఫికేషన్ కి వెళ్తాయి. సో టోటల్ ఇప్పుడు ప్రెసెంట్ ఎస్ఐపి చూసుకుంటే కనుక 80,000 క్లైమ్ చేస్తున్నారు. నెక్స్ట్ సబ్ నేచర్ వైజ్ మీరు చూసుకుంటే లార్జ్ అండ్ మిడ్ క్యాప్ లో అప్రాక్సిమేట్ 11.17% ఉంది. మిడ్ క్యాప్ లో ఎక్కువ పర్సెంటేజ్ ఉంది, 31% దాకా. వాల్యూ, లార్జ్ క్యాప్, సెక్టోరియల్, స్మాల్ క్యాప్ ఇవన్నీ కూడా మీరు పర్సెంటేజ్ చెక్ చేయొచ్చు. అండ్ నేచర్ వైజ్ మీరు ఇక్కడ చూడొచ్చు టోటల్ 97% అనేది ఈక్విటీలో ఉంది. హైబ్రిడ్ లో ఒక 2.4% అనేది ఉంది. సో టోటల్ పోర్ట్ఫోలియో అనేది కొంచెం హై రిస్క్ ప్రొఫైల్ అని అనుకోవచ్చు ఫర్ లాంగ్ టర్మ్, లైక్ 10 years ఆర్ మోర్ మీరు గోల్స్ పెట్టుకుంటే కనుక ఈ కైండ్ ఆఫ్ పోర్ట్ఫోలియో అలికేషన్ అనేది బెటర్ ఉంటుంది. అండ్ డెప్ట్ పార్ట్ వచ్చేటప్పటికి మనం జనరల్ గా ఫిక్స్డ్ డిపాజిట్ ఆర్ రికరింగ్ డిపాజిట్స్ లో, పిఎఫ్ లో ఇలా మల్టిపుల్ ప్లేసెస్ లో ఆల్రెడీ ఉంటుంది కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ లో డెప్ట్ అనేది ఇవ్వట్లేదు. సో కొంతమంది ఫైనాన్షియల్ కన్సల్టెంట్స్ ఏంటంటే మీ పోర్ట్ఫోలియో ఎప్పుడు బ్యాలెన్స్డ్ గా చూపించాలని చెప్పి మీకు తక్కువ రిస్క్ ఉండడానికి కొంచెం డెప్ట్ ఫండ్స్ దీనిలో యాడ్ చేస్తారు. బట్ అదేంటంటే మీకు అది మళ్ళీ కరెక్ట్ కాదు. ఎందుకంటే మీకు ఫిక్స్డ్ డిపాజిట్ లో డబ్బులు ఉన్నప్పుడు మళ్ళీ మ్యూచువల్ ఫండ్స్ లో డెప్ట్ ప్రొడక్ట్ యాడ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో థింక్ ప్రాపర్లీ అండ్ డూ రైట్ ఇన్వెస్ట్మెంట్స్ సో దట్ మీ వెల్త్ అనేది ఓవర్ ద పీరియడ్ గ్రో అవుతూ వెళ్తుంది. విష్ యూ ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ మండే పోర్ట్ఫోలియో రివ్యూ. అండ్ మీ రిలేటెడ్ ఏదంటే అనుకుంటున్నారో అది కామెంట్స్ మెన్షన్ చేయండి. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్ మండే పోర్ట్ఫోలియో రివ్యూ అనేది. ఓకే, థ్యాంక్ యూ.